నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు ఆప్కావ్ ఎండీ ఆర్వి రామకృష్ణ సబ్బవరం మండలంలోని దుర్గమాంబ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంను సందర్శించి సంఘం నిర్వహణ, వివిధ సేవలు, సభ్యులకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సంఘంలో అమలు చేస్తున్న విధి విధానాలు, రైతులకు అందిస్తున్న పథకాలు, ఆర్థిక నిర్వహణ తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సంఘం పనితీరు సంతృప్తికరంగా ఉందని పేర్కొంటూ రైతు సేవలో దుర్గమాంబ PACS మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో PACS సంఘం అధ్యక్షులు గండి దేముడు, డైరెక్టర్లు పల్లా తాతారావు, బొబ్బరి కన్నారావు, APCO CGM బి రామచంద్రయ్య, CGMR శ్రీనివాసులు, DGM కె శ్రీనివాసరావు, DCCB CEO DVS వర్మ, GM బి శ్రీనివాసరావు, DPDM కె శ్రీవిద్య, DPDM పి గౌరీశంకర్, CEO గొంప రమణ, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. కొంచెం స్టడీ చేస్తేనేమని ఇంకా ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా చేయాలంటే బాగుంటుందని బ్యాగ్స్ కూడా ప్రతి డిస్ట్రిక్ట్లో అట్లీస్ట్ 2-3 బ్యాగ్స్ విజిట్ చేస్తున్నాం. సో అండ్ ఇవాళ పొద్దున్న ఇది మన ఈ దుర్గాంబ బ్యాగ్స్ సబ్వరంలో తీసుకొచ్చారు మన డిస్ట్రిబ్యూటర్. ఈ ప్యాక్ అన్నది మన దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్యాక్. నేను ఇన్నాళ్ళు లాస్ట్ 1 వీక్లోనే ఒక 8 ప్యాక్స్ చూసాను. ఈ ప్యాక్ అన్నిటికంటే పెద్దది. ఇది 10,000 మెంబర్స్ ఉన్న ప్యాక్ ఫస్ట్. అండ్ సెకండ్ గుడ్ థింగ్ ఈ ప్యాక్ ఏంటంటే అందరూ మెంబర్స్ ఓన్ చేసుకుంటారు. ఇది మా ప్యాక్ ఓన్ చేసుకుంటున్నారు. సో ఈ రెండు ఐ థింక్ చాలా పాజిటివ్ ఫీచర్స్. ప్యాక్ డెవలప్ అవ్వాలన్నా, ప్యాక్ గ్రో అవ్వాలన్నా. అండ్ మన గవర్నమెంట్ తరఫు నుంచి ఐ థింక్ చాలా బెనిఫిట్స్ వస్తూనే ఉన్నాయి ప్యాక్స్కి. ఎగ్జాంపుల్ ఏంటంటే మన మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ రీసెంట్గా పెట్టాక 5 ఏళ్ళు అయింది పెట్టాక నేను ద ఫస్ట్ గుడ్ థింగ్ ప్యాక్ గురించి ఏం చేశారంటే ప్యాక్స్ అన్నింటినీ కంప్యూటరైజ్ చేశారు. ఐ థింక్ కంట్రీలో ఆల్మోస్ట్ 76,000 ప్యాక్స్ని వాళ్ళు కంప్యూటరైజ్ చేశారు. అండ్ మన ఈ ప్యాక్ కూడా, దుర్గాంబ ప్యాక్ కూడా ఒక ప్యాక్ దాంట్లోనే. అండ్ ఈ ప్యాక్ కంప్యూటరైజేషన్ కూడా అన్నీ వీళ్ళు చక్కగా చేసుకున్నారు. అన్ని అకౌంట్స్ అన్నీ అప్డేట్గా ఉన్నాయి. డైనమిక్ EOD అంటారు. డైనమిక్ EOD అంటే ఏంటి, మనం ఎవ్రీడే అకౌంట్స్ అంతా ఈ కంప్యూటరైజేషన్ ద్వారా చేయించుకోవాలి, ఎంట్రీ చేయాలి, మళ్ళీ రెసీట్స్ కూడా దాంట్లోంచి జనరేట్ చేయాలి. ఈరోజు 1 వీక్లో 5 లక్షలు ఉన్నామంటే 10 లక్షలు ఉన్నామండి. ఇవాళ మన సొసైటీ ఇవ్వగలుగుతున్నామంటే మన సబ్బవరం మండలంలో రైతుల తాలూకా కృషి అని చెప్పాలి. రెండోది ఏంటంటే మన సొసైటీ స్థలం ఆ రోజు పెద్దలు మరి ఇవాళ సొసైటీకి వాళ్ళ ఉదాహరణగా ఇచ్చారు. 20 ఎకరాలు 16 సెంట్లు 12 సెంట్లు. దీన్ని 2015లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత సొసైటీ చైర్మన్గా వాళ్ళ మొండా శేష్ కుమార్ గారు ఉండేవారు, నేను డైరెక్టర్గా ఉండేవాడిని. తర్వాత మళ్ళీ రెండోసారి కూడా వాళ్ళ భర్త మొండా సత్యారావు గారు రావడం, మా గురువైనటువంటి ఎమ్మెల్యే గారు మండా సత్యమూర్తి గారు ఉండడం. ఆ రోజు మరి సొసైటీలో బిల్డింగ్ ఫండ్ అనేది 10 లక్షలు 12 లక్షల వరకు ఉంటే దీన్ని ఎలాగైనా స్టార్ట్ చేయాలి. పాత బిల్డింగ్ అయితే పడిపోయి శిథిలావస్థలో ఉంది, దాన్ని ఎలాగైనా తీసి కొత్త బిల్డింగ్ కట్టాలన్న ఆలోచనతో ఆ రోజు మరి ఈ CEO గారు ఉన్నారు. మేము కూడా సెంట్రల్ బ్యాంక్ నుంచి 10 లక్షలు ఇస్తాం, మీరు స్టార్ట్ చేయండి ధైర్యం చెప్పడం. అలాగే షాపింగ్ కాంప్లెక్స్ కూడా స్కీమ్ పెట్టామండి. ఎవరైనా అడ్వాన్స్ ఇచ్చేలా ఉంటే మీకు ఏ షాప్ కావాలంటే ఆ షాప్ ఇస్తామంటే ఒకరు 2 లక్షలు, ఒకరు 3 లక్షలు రకరకాలుగా మరి రైతులందరూ ముందుకు వచ్చి ఒక షాపింగ్ కాంప్లెక్స్ కావాలి, మరి మాకు షాప్ కావాలి, మేము అడ్వాన్స్ ఇస్తున్నాం అని చెప్పేసి సొసైటీకి ఇవ్వడం, ఈ కాంప్లెక్స్ కట్టడం జరిగిందండి. రెండోది ST వారు మరి అతను కూడా వచ్చి మాకైతే లీజుకి స్థలం కావాలి, థియేటర్లు అయితే 2 థియేటర్లు కడతాం, మీకు సంవత్సరానికి ఒక 50,000 కడతాం, నెలకి 50,000 ఇస్తామని చెప్పేసి ఆ రోజు అగ్రిమెంట్ రాసుకోవడం. తర్వాత ప్రతి సంవత్సరం ఒక 10% పెంచుకొని ముందుకు వెళ్తామని చెప్పేసి వాళ్ళకి లీజుకి ఇవ్వడం జరిగిందండి.
మరి దాని ఆదాయం ఇటు కాంప్లెక్స్ల ఆదాయం కూడా ఇవాళ సొసైటీ ముందుగా ఇంత బాగా డెవలప్మెంట్ అయితే కారణం అంటే నిజంగా మరి మా సీఏ గారు కూడా జెంట్లమెన్ అండి. ఎప్పుడు కరప్షన్ కానీ అలాంటివి కానీ ఉంటే ఒప్పుకోరండి. అయినా ఏ సంఘంలో ఖర్చు పెట్టినా ప్రతి రూపాయి కూడా ఒక సిస్టమేటిక్ ఉంటుందండి సొసైటీలో. మేము కూడా సొసైటీలో దీని మీద ఏదో ఒక రూపాయి తినాలని ఆలోచన అయితే మాకు అది లేదంటే సరే మమ్మల్ని ముందు అడుగుతారు ఈ సొసైటీలో పెట్టండి అని. చాలా సంతోషం ఉంటుంది మాకు, చాలండి మా సొసైటీకి.